గతంలో లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే 2019 నుంచి 24 మధ్యలో కనుక చూసుకున్నట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం. సో దీంతో ఉద్యమాలు మొదలయ్యాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళకు సంఘీభావంగా ప్రతిపక్షాలు, అంటే అప్పట్లో ప్రతిపక్షాలు అంటే టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు సిపిఐ, సిపిఎం వీళ్ళంతా కూడా ప్రైవేటీకరణ చేయటానికి వీల్లేదు, ఎంతోమంది త్యాగాలు చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది, దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి అని చెప్పి ఆ రోజు చేయటం. ఇంకా వైసీపీ కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, కేంద్రానికి లేఖ రాశాము, ప్రైవేటీకరణ ఆపటానికే ప్రయత్నం చేస్తున్నాము అంటూ వాళ్ళు చెప్పుకోదగినటువంటి కారణాలు వాళ్ళు కూడా చెప్పుకోవటం జరిగింది. ఇక ఓవరాల్గా మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు అయితే ఆయన కూడా ప్రజల తరపున నేను ఒక బిడ్ వేస్తున్నాను ప్రైవేటీకరణని ఆపటానికి, లేదా ఈ స్టీల్ ప్లాంట్ని పర్చేస్ చేయడానికి ఎన్నో కంపెనీలు బిడ్ వేసాయి కదా, వాటిల్లో ఆయన కూడా. సో ఇది పరిస్థితి. సో సీన్ కట్ చేస్తే ఎలక్షన్స్ వచ్చినాయి, స్టీల్ ప్లాంట్ గురించి అందరూ మర్చిపోయారు, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, కేంద్రంలో ఏపీ సపోర్ట్ తోటి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది, ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది, ఓవరాల్గా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, మరి ప్రైవేటీకరణ చేస్తారా చెయ్యరా? ఇప్పుడు ఈ ప్రశ్నకే ఒక 2-3 రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. శ్రీనివాస్ వర్మ గారు దీని గురించి మాట్లాడుతూ నేను కేంద్ర పెద్దలతో మాట్లాడతాను, ప్రైవేటీకరణ ఆపుతానని ఖచ్చితంగా చెప్పలేను, కానీ దీని గురించి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈరోజు కిషన్ రెడ్డి గారు దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఇప్పట్లో చెయ్యట్లేదు, ఇప్పటికిప్పుడు భారీ బడ్జెట్ పెట్టి స్టీల్ ప్లాంట్ని కొనేటువంటి బయ్యర్స్ ఎవరూ లేరు, కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదు, మేము ఇప్పట్లో చేసేటువంటి ఆలోచన కూడా లేదు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయలు విడుదల చేయటం జరుగుతుంది, దీని నుంచి స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము అని చెప్పి ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఈ మేరకు ప్రస్తుతం బీజేపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచన పక్కన పెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది లేదు అనేది తెలుస్తున్నటువంటి అంశం.